పోలీస్ స్టేషన్కు ఎవరు పోతారుల్లా? పలానా మనిషితోనే మాకు తిప్పలు అవుతుందని ఫిర్యాదు అవుతానుకో, ఏదన్నా లొల్లి కొట్లాటలల్లా అవతలోళ్ళని కొడితేనో పోతారు. ఇక ఆడ పోలీసులు వాళ్లకు సకల మర్యాదలు చేస్తారు. అదేరే ముచ్చట అనుకోండి. కానీ ఉత్తప్పుడు పోలీస్ స్టేషన్ ముఖాన చూడాలంటేనే గజ్జుమంటారు. అట్లనే ఓ తాన ఒకరు పోలీస్ స్టేషన్కు పోయిండ్రుల్లా. ఫిర్యాదు అయితానుకో పంచాది పెట్టుకోనో కాదుల్లో, ఎవరు పోయినరో ఎందుకు పోయినరో తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. అగరో పోలీస్ స్టేషన్ గురించి చెప్పి గుడిలో పూజలు చూపిస్తారేందని పరిశాన్ అవుతుండ్రులే. స్వామివారు పూజలు అందుకుంటున్నది పోలీస్ స్టేషన్లనే. మరి జగిత్యాల జిల్లాల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సంబురంగా అవుతున్నాయుల్లా. దక్షిణం దిక్కు విహారానికి పోతప్పుడు ఇట్లా పోలీస్ స్టేషన్ కు పోయి పూజలు చేపించుకునుడు వెనకటికెళ్ళొస్తున్న ఆచారం. పట్టుబట్టలు కట్టుకొని పూజలల్లో కూసున్నది, దేవుని పల్లకి మోస్తున్నది సుతా పోలీసులే. ఉగ్ర నరసింహుడు యోగ నరసింహుని అవతారాలల్లా స్వామివారిని డప్పు సప్పుళ్ళు, ఒగ్గుడోలు మోతలు, కళాకారుల ఆటపాటలు, వేద మంత్రాల నడుమ ఇట్లా పల్లకి మీద ఊరేగించుకుంటా స్టేషన్ కు తీసుకుపోతుర్రు పోలీసులు. ఈడ పోలీసోళ్ళ ఇంటోళ్ళంతా మంగళారతులతోని స్వామివారికి స్వాగతం పలికిండ్రు. అటెనక పోలీసులంతా నర్సన్నను గొలుసుకొని మళ్ళా గుడికి సాగదోల్తారన్నట్టు. ఇట్లా భగవంతుడు అనేది పొజిషన్ రావడం భారతదేశంలో ఇక్కడ ఒకటే దగ్గర జరుగుతుంది. దేవుని తానికి పోయి పూజలు చేస్తారు గాని దేవుడే వచ్చి పూజలు అందుకున్నాడు, అది కూడా పోలీస్ స్టేషన్ కు. దేశం లేంది దునియాలనే ఇంకేడు ఉండకుండొచ్చు కదా. గా భాగ్యం ధర్మపురి పోలీస్ స్టేషన్ కు దక్కిందబ్బా.